హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం కర్ణాటకలోని అసన్ జిల్లాలోని హలివేడు పట్టణంలోని హొయసలేశ్వర టెంపుల్ని చూద్దాం. ఈ దేవాలయం బెంగుళూరు నుండి 216 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మైసూర్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే అసన్ డిస్టిక్ నుండి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్ని చోట్ల నుండి ఇక్కడికి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల సౌకర్యం ఉంది. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడింది. ఈ హలిబేడు హొయసల సామ్రాజ్యం యొక్క పురాతన రాజధాని. బేలూరులోని చెన్నకేశవ ఆలయం ఏకకూట ఆలయం. ఈ ఆలయం ద్వికూట ఆలయం, అంటే రెండు దేవాలయాలు జంటగా కలిసి ఉంటాయి. దక్షిణం వైపున ఉన్న ఆలయాన్ని హొయసలేశ్వర ఆలయం అంటారు. దీనిని రాజు పేరుతో నిర్మించారు. ఉత్తరం వైపున ఉన్న ఆలయాన్ని శాంతలేశ్వర ఆలయం అంటారు. దీనిని రాణి శాంతలాదేవి పేరుతో నిర్మించారు. రెండు దేవాలయాల్లోనూ శివలింగం ఉన్నప్పటికీ పురుష మరియు స్త్రీలింగాల పేర్లు పెట్టారు. రెండు శివలింగాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు టెంపుల్స్కి బయట రెండు నంది మందిరాలున్నాయి. ఉమ్మడి వరండా ఈ రెండు గుడులకు అనుసంధానంగా ఉంటుంది. ఈ రెండు నందులు రెండు శివలింగాలకు ఎదురుగా ఉంటాయి. వయసలులు నిర్మించిన దేవాలయాలలో ఈ దేవాలయం అతిపెద్దది, ముఖ్యమైనది. వయసల రాజైన విష్ణువర్ధనుడి కొలువులో ఉండే మంత్రి కేతుమల్లి శెట్టి 1121లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. కానీ ఇది 1207లో పూర్తయింది. దాదాపు 100 సంవత్సరాల పాటు ఈ ఆలయ నిర్మాణం సాగినా శిఖరాలు లేకపోవడం, కొన్ని చోట్ల శిల్పాలను పూర్తిగా చెక్కకపోవడం వంటి కారణాలతో ఇది అసంపూర్తిగా ఉందని చెప్తారు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పాలు, అతి క్లిష్టమైన చెక్కడాలు, వివరణాత్మక చిత్రాలు ఆ కాలంలోని జీవన విధానం మరియు సంస్కృతిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ దేవాలయం గోడల మీద రామాయణం, మహాభారతం మరియు ఇతర పురాణాలలోని ఇతివృత్తాలను మహా అద్భుతంగా చూపించారు. ఈ దేవాలయాన్ని 2023లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇక్కడి ఫోటోలు చూడండి. 1854 మరియు 1857లో తీసినవి. అంటే ఫోటోగ్రఫీని కనుగొన్న తొలినాళ్లలో బ్రిటిష్ ఇండియాలో తీసిన మొట్టమొదటి వాటిలో ఒకటి. ఇందులో నిర్లక్ష్యంగా మరియు చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు ఉన్నాయి. దక్షిణ భారత చరిత్రలోని వయాసలుల కాలం సుమారు 1000వ సంవత్సరంలో ప్రారంభమై 1346 వరకు కొనసాగింది. ఈ కాలంలో వారు సుమారు 1500 దేవాలయాలను నిర్మించారు. హలివేడును శాసనాలలో దొరసముద్ర అని పిలువబడింది. బహుశా ద్వారసముద్రం అయి ఉండవచ్చు. ఇక్కడే పక్కన పెద్ద చెరువు ఉంది. దీన్ని ద్వారసముద్రం అని పిలుస్తారు. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యం వయసల సామ్రాజ్యాన్ని మరియు దాని రాజధాని అయిన ద్వారసముద్రాన్ని ఆక్రమించారు. 1326లో మరొక ఢిల్లీ సుల్తానేట్ సైన్యం ద్వారా బేలూరు మరియు హలిబేడు విధ్వంసానికి గురి అయ్యాయి. 300 సంవత్సరాల పాటు వయాసలులు పరిపాలించిన తర్వాత ఈ భూభాగం విజయనగర సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది. విజయనగర సామ్రాజ్యం తర్వాత ఈ ప్రాంతం శిథిలావస్థకు చేరుకుంది. అందువల్లనే కాలక్రమేణా ఈ ప్రాంతం పేరు ద్వారసముద్రం నుండి హలిబేడుగా మారింది. హలేబేడు అంటే పురాతన కన్నడంలో పాత శిబిరం లేదా పాత రాజధాని అని అర్థం. 19 మరియు 20 శతాబ్దాలలో ఈ దేవాలయాన్ని చాలాసార్లు మరామత్తు చేశారు. ఈ గుడిని 3 అడుగుల ఎత్తు ఉన్న ప్లాట్ఫామ్ మీద నిర్మించారు. దీన్నే జగతి అంటారు. ఆలయ వెలుపలి గోడల చుట్టూ ఈ జగతి 15 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇది భక్తులు సులభంగా ప్రదక్షిణలు చేయడానికి, అదేవిధంగా గుడి చుట్టూ ఉన్న కళాకృతులను చూడటానికి అనుకూలంగా ఉంటుంది. 2 గర్భాలయాలు ఉత్తర దక్షిణ భాగంలో సమానంగా ఉంటాయి. 2 తూర్పు ముఖంగా ఉంటాయి. ప్రతి గర్భాలయం ముందు మంటపాలు ఉంటాయి. ఈ 2 మంటపాలు కలిపి హాలులాగా ఉంటుంది. ఆలయంలో ప్రతి గర్భగుడిపైన గోపురాలు ఉండేవి, కానీ అవి ఇప్పుడు లేవు. ఈ గుడి మీద మొత్తం 340 వరకు పెద్ద శిల్పాలు ఉన్నాయి. అందులో దాదాపు 40 వరకు శివుని చిత్రాలు ఉన్నాయి. 8 శిల్పాలు ఉమామహేశ్వరుడిగా, 25 చిత్రాలు నటరాజుగా మరియు వివిధ రాక్షసులను నాశనం చేసేవాడుగా, 6 చిత్రాలు నగ్నభైరవునిగా, 1 దక్షిణామూర్తిగా ఉన్నాయి. అలాగే దాదాపు విష్ణువు యొక్క వివిధ రూపాలు, అవతారాలు కలిపి మొత్తం 36 శిల్పాలు ఉన్నాయి. అలాగే దుర్గా, మహిషాసుర మర్దిని, కాళీ, పార్వతి, దేవతల చిత్రాలు 18 వరకు ఉన్నాయి. దేవాలయం ముందు 4 చిన్న ఆలయాలు ఉన్నాయి. వీటిలో విగ్రహాలు లేవు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో దొంగిలించబడ్డాయని గైడ్ చెప్తున్నాడు. ఆలయానికి దక్షిణ భాగంలో గరుడ స్తంభం ఉంది. దీని పైభాగం విరిగిపోయింది. దీనిని గరుడల జ్ఞాపకార్థం నిర్మించారు. గరుడలు అంటే వయసల రాజులు, రాణుల అంగరక్షకులు. వారి ఏకైక కర్తవ్యం రాజును రక్షించడం. రాజు చనిపోయిన తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. గుడి ముందు ద్వారానికి ఇరువైపులా 2 ద్వారపాలికలు ఉన్నాయి.
మొదట గుడి లోపల చూద్దాం. ఇక్కడ ఉన్న నవరంగ మంటపం చుట్టూ ఓపెన్‌గా ఉండేది. ఇక్కడి నుండి చూస్తే బయట కూడా కనిపించేది. హొయసల రాజైన 1వ నరసింహుని కాలంలో ఈ మంటపం చుట్టూ మూసివేశారు. 4 ద్వారాలకు తలుపులు పెట్టించారు. చిల్లులు కలిగిన రాతి తెరలను అమర్చారు. ఈ దేవాలయం నిర్మించడానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. అంటే దాదాపు 4, 5 జనరేషన్స్ నిర్మాణంలో ఇన్వాల్వ్ అయ్యారు. జేమ్స్ ఫెర్గూసన్ అనే చరిత్రకారుడు ఈ దేవాలయం హిందూ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణ, అవుట్‌స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిందూ ఆర్కిటెక్చర్ అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ టెంపుల్ వాస్తుశిల్పం భారతీయ వాస్తుశిల్పానికి అత్యుత్తమ క్లైమాక్స్‌గా, సుప్రీం క్లైమాక్స్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్‌గా పేర్కొన్నాడు. ఈ దేవాలయం గురించి చెప్పవలసిన 2 ముఖ్యమైన విషయాలేంటంటే, శిల్పాలు చెక్కడానికి ఉపయోగించిన సోప్ స్టోన్ రాయి. ఆ రోజుల్లో ఈ సోప్ స్టోన్ రాయికి ఉన్న సైంటిఫిక్ బిహేవియర్ తెలుసుకోవటం కూడా చాలా గొప్ప విషయం. ఈ రాయి భూమి నుండి తీసినప్పుడు మృదువుగా ఉండి, శిల్పాలు చెక్కడానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ వాతావరణంలో కలిసిపోయిన కొంతకాలానికి ఇనుములాగా చాలా దృఢంగా మారుతుంది. ఈ గుడికి సంబంధించిన రెండో విషయం ఏంటంటే, ఈ గుడిని నక్షత్రపు ఆకారంలో కట్టడం వలన వీటి ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. దాని వలన తక్కువ స్పేస్‌లో ఎక్కువ శిల్పాలను అమర్చవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది హొయసలల రాజముద్ర. హొయసల రాజు విష్ణువర్ధనుడు 1117లో వేయించిన శాసనం ప్రకారం హోయసల అనే పదం హోయ, సల అనే 2 పదాల నుండి ఆవిర్భవించింది. పురాతన కన్నడంలో హోయ్ అంటే చంపడం, సల అనేది హొయసల యువరాజు పేరు. తన గురువుపై దాడి చేసిన పులిని ఒంటి చేత్తో సల చంపినప్పుడు అది చూసి పులకించిన జైన గురువు సుదత్తమని హొయసల అని పిలిచినట్టు తెలుస్తుంది. పులిని చంపి ధైర్యాన్ని ప్రదర్శించిన సలను ఈ రాజవంశం తమ రాజముద్రగా చేసుకున్నారు. ఇక్కడ చూడండి, గుడికి వెళ్ళే ప్రధాన మార్గంలో వినాయకుడి పెద్ద విగ్రహం ఉంది.